రాబోయి చందమామ. ఏమండి, నేను మన గదిలోకి వెళ్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత మీరు మన గదిలోకి రావాలి. వాట్? హే, నిజమా? అవునండి. స్నానం చేసి రెడీగా ఉంటాను. త్వరగా వచ్చేయండి. చంద్రిక? హే చంద్రిక! చంద్రిక, ఏం ఆలోచిస్తున్నావు చంద్రిక? నాకిచ్చిన మాట మర్చిపోయి నువ్వు చక్కగా నీ భర్తతోటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. అలాంటిదేం లేదు రుద్రాణి. నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ప్రయత్నిస్తున్నాను. ఎలా చంద్రిక? ఎలా ఏముంది? ఇంకొక 5-10 నిమిషాల్లో భరత్ గారు మా గదిలోకి వస్తారు. ఆయన ఇప్పుడు మత్తులో ఉన్నారు. ఇప్పుడు తనకి ఏం చేసినా ఏమీ గుర్తుండదు. ఇదేం కొత్తగా నేను వాడుతున్న ఫార్ములా కాదు. ఒకప్పుడు నువ్వు వాడిన ఫార్ములానే. నేను ఇంకొక 5 నిమిషాల్లో స్నానం చేసి తన కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పొచ్చాను. ఇప్పుడు నువ్వు నా గదిలోకి వెళ్ళు. చంద్రిక, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమే రుద్రాణి. నేనంతా ఆలోచించే చెప్తున్నాను. నీకోసమే ఇదంతా చేస్తున్నాను. వెళ్ళు. భరత్ గారికి తన ముందు ఎవరున్నారు అన్నది నువ్వేం చెప్పినా కూడా అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉంటారు. నువ్వు వెళ్ళు. చాలా థ్యాంక్స్ చంద్రిక, చాలా థ్యాంక్స్. ఏంటి చంద్రిక నువ్వు చేస్తున్న పని? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? వద్దు చంద్రిక, వెళ్ళి భరత్ గారు నాపు. లేదు నీర్జ, ఇది నేను కావాలనే చేస్తున్నాను. అయ్యో, చాలా తప్పు చేస్తున్నావు చంద్రిక. చంద్రిక! ఎస్! నీర్జ, వద్దు. వైశాలి గారు, మీతో అర్జెంటుగా మాట్లాడాలి. అవతల కొంపలు మునిగిపోతున్నాయి. ఏమైంది నీరజ? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? వైశాలి గారు, ఈ ఇంట్లో ఘోరం జరిగిపోతుంది. ఆ రుద్రాణి భరత్ గారిని మాయ చేసి తన దారికి తెచ్చుకోవాలని చూస్తోంది. ఏం మాట్లాడుతున్నావు నీరజ? కాస్త అర్థమయ్యేటట్టు మాట్లాడు. అయ్యో, మీకెలా చెప్పాలండి? అదేనండి, భరత్ గారు రుద్రాణి గారు శారీరకంగా ఒకటి కాబోతున్నారు. ఏం మాట్లాడుతున్నావు నీరజ? నీకేమైనా బుర్ర పాడైందా ఏంటి? భరత్ గారేంటి రుద్రాణితో? చచ్చా, అలా ఏం జరుగుతాం? జరగదనంటారేంటండి? ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉన్నారు. నో, నేను నమ్మను. భరత్ గారు అలాంటి పని చేయరు. భరత్ గారికి చంద్రిక అంటే ప్రాణం. చంద్రికని కాదని రుద్రాణిని అసలు ఎందుకు టచ్ చేస్తారు? అయ్యో, దానికో కారణం ఉందండి. నేనే నా చేతులతో మత్తొచ్చే పౌడర్ తెచ్చి చంద్రికకిచ్చాను. అది భరత్ తాగేశారు. పౌడరా? పౌడర్ ఏంటి? వైశాలి గారు, మీకు తెలీదు. ఆ పౌడర్ కలపడం వల్లే భరత్ బాబుకి చంద్రకి మధ్య
పెద్ద పెద్ద గొడవలయ్యాయి. ఆ రోజు రుద్రాణి అడగటం వల్ల ఆ పౌడర్ నేనిచ్చాను. దానివల్లే భరత్ బాబుకి చంద్రికకి మధ్య అనుమానాలు మొదలయ్యాయి. ఆ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదని చాలా రోజులు భరత్ బాబు గొడవ పడ్డాడు. ఆ తర్వాత చంద్రిక కోర్టుకు వెళ్లి DNA టెస్టులు చేయించుకొని చాలా కష్టపడింది. ఇప్పుడు అదే పౌడర్ చంద్రిక తీసుకుని వెళ్లి భరత్ గారికిచ్చి ఆ గదిలోకి పంపించిందండి. నువ్వు చెప్తుంది నిజమా? అవునండి, అదే పౌడర్ తనకి కావాలని అడిగి మరీ తీసుకుందండి. అది తీసుకుని వెళ్లి భరత్ గారికి కలిపిచ్చింది. రూమ్లో తానుంటానని చెప్పి ఆ రూమ్లోకి రుద్రాణిని పంపించింది. అది తెలియని భరత్ బాబు ఆ మత్తులో ఆ గదిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు గనక మీరు ఏదో ఒక విధంగా భరత్ బాబుని బయటికి తీసుకురాలేకపోతే ఘోరం జరిగిపోతుందండి. రుద్రాణి గనక ప్రెగ్నెంట్ అయిందంటే ఇక చంద్రిక భరత్లు జన్మలో కలవరు. ఇక శాశ్వతంగా భరత్ రుద్రాణి చేతిలో ఇరుక్కుపోతాడు. ఏదో ఒకటి చెయ్యండి. ఓ, స్నానం చేసి రెడీగా ఉంటానన్నావు కదా. ఎస్ చంద్రిక, దా తొందరగా. చంద్రిక తొందరగా రా, ఐఎమ్ వెయిటింగ్. చంద్రిక త్వరగా రా. సంపుల్లోన మ్యాండోలిను ఉందే, నీ నడుము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. బ్యూటిఫుల్. గురుడు లైన్లోకి వచ్చినట్టున్నాడు. హే, ఈ టైంలో చీర అవసరమా? నువ్వే కదా నన్ను గదిలోకి రమ్మని చెప్పావు. ఇప్పుడు ఇలా దూరంగా పెట్టడం న్యాయమా చెప్పు? రా చంద్రిక. ఛీ, ఆగండి. హే, సరసరా పాకే విషంలా సరసరా పై పైకి రారా సరసరా నీ కైమసం కానా. నీరజా, నీ దగ్గరున్న మందుకి ఇంత పవర్ ఉందని తెలిస్తే ఈ పని నేనెప్పుడో చేసుండేదాన్ని కదే. ఇన్ని రోజులు భరత్ కోసం ఎదురు చూడాల్సిన పనుండేది కాదు. పోనీలే, ఇప్పటికైనా నేను అనుకుంది నెరవేరుతుంది. రాబోయి చందమామ. అబ్బా ఉండండి, చాలా సిగ్గేస్తోంది. ఓ, ఇప్పుడేంటి నీ సిగ్గంతా ఒకేసారి పోవాలా? పోయేలా చేస్తాను కదా చంద్రిక. ఛీ! చంద్రిక, ఐ లవ్ యూ చంద్రిక. ఇంకా నన్ను దూరం పెట్టకు. నీకు దగ్గర అవడం కోసం నేనెంత తప్పించిపోతున్నానో నీకు తెలియట్లేదు. నువ్వంటే నాకు ప్రాణం చంద్రిక. ఐ లవ్ యూ. రా భరత్, నువ్వు నా సొంతం కావాలి. నేననుకున్నట్టుగా నేను నీ భార్యని కావాలంటే నాకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. రా. చంద్రిక, ఏంటిది?
ఏంటి వైశాలి? ఏంటి అంత తాపిగా అడుగుతున్నావేంటి? అసలు నువ్విలా ఎలా చేయగలుగుతున్నావు? కట్టుకున్న భర్తని పరాయాడు దాని దగ్గరికి పంపించడానికి నీకసలు మనసులో వచ్చింది? అసలు నీకు బాధ అనిపించట్లేదా? నీ భర్తని మరో ఆడది షేర్ చేసుకుంటుంటే కొంచెమన్నా ఫీలింగ్ లేదా? ఇందులో నేను ఫీల్ అవ్వాల్సింది ఏముంది వైశాలి? నేనే కావాలని నా భర్తని ఆ గదిలోకి పంపించాను. అసలు నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు చంద్రిక? భరత్ గారికి నువ్వంటే ఎంత ఇష్టం? నువ్వు భరత్ గారిని ఎంత ప్రేమించావు? తన కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడ్డ నువ్వు నీ భర్తని ఇంకో ఆడదానికి ఎలా షేర్ చేయగలుగుతున్నావు? నీకు తెలుసు కదా వైశాలి, ఆయనతో కలిసి బ్రతకటం అనేది నాకు జరగని పని. అందుకే ఆయన్ని ప్రేమించే మనిషిని దగ్గర చేయటం కోసమే ఈ పని చేస్తున్నాను. నువ్వెవడ త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు చేస్తుంది త్యాగం కాదు. నీ జీవితాన్ని చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. చూడు చంద్రిక, నువ్వు ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు. పద, వెళ్ళి అర్జెంటుగా భరత్ గారిని బయటికి తీసుకునిరా. వాళ్ళిద్దరూ కలవకుండా ఆపు. ఒక్కసారి శారీరకంగా వాళ్ళు కలిశారంటే ఇక జీవితంలో మళ్ళీ నువ్వు భరత్ గారికి దగ్గర కాలేవు. తన నుంచి నువ్వు శాశ్వతంగా విడిపోవాల్సి వస్తుంది. నేను కోరుకుంటుంది కూడా అదే కదా. ఇంకా చాలు చంద్రిక, నీ పిచ్చి మాటలు ఇంతటితో ఆపేశాయి. నువ్వు నా మీదున్న ప్రేమతోటి అభిమానంతోటి ఇలా మాట్లాడుతున్నావే కానీ ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు వైశాలి. నాకు ఇలా చేయటం తప్పనిపించడం లేదు. ఎందుకంటే నాకు వేరే హోప్ లేదు. నేను దూరమైనా భరత్ గారిని నాకంటే బాగా చూసుకోగలిగేది ఒక్క రుద్రాణి మాత్రమే. అందుకే అంతా ఆలోచించి వాళ్ళిద్దరినీ దగ్గర చేస్తున్నాను. చూడు, నువ్వొక పిచ్చిలో ఉన్నావు. నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. నీతో నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనివ్వను. వైశాలి ఆగు, నా మాట విను. నువ్వే నా మాట విను. దయచేసి నా జోలికి మాత్రం రాకు. నువ్వు ఎందుకు వాళ్ళిద్దరినీ కలపాలనుకుంటున్నావో నాకు అనవసరం. నేను మాత్రం చూస్తూ చూస్తూ రుద్రాణిని భరత్ని మాత్రం కలవనివ్వను. వైశాలి, వైశాలి, పొద్దు వైశాలి, అది కాదంటే లోపల నాకంతా తెలుసు వైశాలి. దయచేసి డిస్టర్బ్ చేయకు. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? అటు చూస్తే చంద్రిక అలా మాట్లాడుతుంది, ఇక్కడ మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదా ఆంటీ? ఇప్పుడు మీరు చేస్తున్న పనికి తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. వైశాలి ఇలా రా. ప్లీజ్ వైశాలి, నాకంతా తెలుసు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళనేం డిస్టర్బ్ చేయకు. ఆంటీ, మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇప్పుడు కనుక మీరు తప్పు చేశారంటే జీవితంలో మళ్ళీ ఆ తప్పుని సరి చేసుకోలేరు. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు భరత్ గారిని బయటికి తీసుకురండి. చూడు వైశాలి, నేను చెప్తున్నాను కదా, కన్న తల్లిని నేనే చెప్తున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతావు? నా మాట విను, వాళ్ళనేం డిస్టర్బ్ చేయొద్దు. నీ గదిలోకి నువ్వెళ్ళు. అది కాదంటే నేను చెప్తున్నాను కదా, నువ్వెళ్ళు.
ఆగిపోయారేంటండి? నేను కావాలని దగ్గరకొచ్చారు కదా. రండి. చంద్రిక, నువ్వు లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేను. ప్రతి క్షణం నువ్వు నా పక్కనే ఉండాలి. నీతో కలిసి జీవితంలో ఉన్న ఆనందాన్నంతా పంచుకోవాలి. ఐ లవ్ యూ చంద్రిక. ఐ లవ్ యూ సో మచ్. చంద్రిక చంద్రిక చంద్రిక, పొద్దస్తమానం ఆ చంద్రికనే తలుచుకుంటావు. భరత్, ఎందుకురా నీకదంటే అంత ప్రేమ? నీకోసం నేను పిచ్చిదాన్లా వెంటపడుతుంటే నా మీద నీకు రవ్వంతైనా ప్రేమ లేదా? ఇంకా ఇంత మత్తులో కూడా నువ్వు ఆ చంద్రికనే కలవరిస్తున్నావు. నీ కంటికి నేను చంద్రికలా కనిపిస్తున్నానని నాకు అర్థం అవుతుంది భరత్. కానీ నాకు ఇంతకంటే వేరే అవకాశం దొరకదు. నీ జీవితంలో చంద్రికను లేకుండా చేస్తాను. మనసుకి బాధ కలుగుతున్నా ఈ అవకాశాన్ని మాత్రం నేను వదులుకోను భరత్. రహస్యాలు పంచుకో. ఏయ్, అరే కూర్చో. ఇలా ఆశ పెట్టి దూరం చేయడం కరెక్ట్ కాదు. నీకోసం నేనొస్తే ఇలా దూరంగా నెట్టేస్తావేంటి? సారీ అండి. నేనెప్పుడూ మీ దాన్నే కదా. మీకు దూరంగా నేనెందుకు వెళ్ళిపోతాను? మీకు ఆనందాన్ని ఇవ్వటమే భార్యగా నా ధర్మం అండి. నిజంగా చంద్రికని ప్రేమించిన దాంట్లో ఒక 10% నన్ను ప్రేమించినా నా జీవితానికి అది చాలే. కానీ ఆ అవకాశమే కనిపించట్లేదు. ఇప్పటికైనా అర్థమైందా మేడం? మనుషుల్ని మోసం చేయగలవేమో కానీ మనసుని మాత్రం మోసం చేసుకోలేము. ఇప్పటికైనా మించిపోయింది లేదు. భరత్ చంద్రికల్ని వదిలేసి మీ దారి మీరు చూసుకోండి. ఎలా వదిలేస్తాననుకున్నావే? ఈ రోజు భరత్ ప్రవర్తన నాలో మరింత కసిని పెంచింది. భార్యని ఇంత ప్రేమించే మనిషి నాకెందుకు దక్కకూడదనే ఆలోచన వస్తుంది. దక్కించుకుంటాను. భరత్ చంద్రికని ఎంత ప్రేమిస్తున్నాడో అంతకు 10 నన్ను ప్రేమించేలా చేసుకుంటాను. ఎలాగైనా సరే నేను భరత్ని సొంతం చేసుకుంటాను. నా ఆలోచనలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. భరత్ని మాత్రం వదులుకోను. కన్నీళ్లు పెట్టుకుంటున్నాను కదా, కనికరించి వదిలేస్తాను అనుకున్నావా? నా క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం నీలాంటి వాళ్ళ వల్ల కాదు. అమ్మో, ఇది మామూలు మనిషి కాదు. ఇది మారిందనుకోవడం నా తప్పు. ఛీ! నువ్వు చెప్తున్న టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకిచ్చే ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట జరిగిన వాటి ఇన్ఫర్మేషన్ని మాత్రమే నీకు అందించగలవు. కానీ ఊహకు కూడా అందనివి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని నమ్మాలి అంటే దేవుడు, దైవం, జాతకాలు వీటన్నిటినీ కూడా నమ్మాలి. నిజం చెప్పాలంటే నేను భరత్ కంటే ఎక్కువ చంద్రికనే ప్రేమిస్తాను.
ఎందుకంటే ఈ ప్రపంచంలో నేనెవరో ఏంటో తెలియకుండా నాకు సహాయం చేసిన మొట్టమొదటి వ్యక్తి చంద్రిక. నా కొడుకు కంటే ముందు నేను చంద్రికనే కలిశాను. చంద్రికతోటి అనుబంధం ఏర్పరచుకున్నాను. చంద్రిక సంతోషం కోసం నేనేవైనా చేస్తాను. అలాంటి నేను చంద్రికని భరత్ జీవితం నుంచి దూరం అయిపోమ్మని చెప్తున్నాను అంటే దాని వెనకాల ఎలాంటి కారణం ఉంటుందో ఆ మాత్రం ఆలోచించలేవా? లేదండి, మీరు మోసపోతున్నారు. ఇది మాత్రం నిజం. ప్రపంచంలోని ఏ శక్తి భరత్ చంద్రికలను విడదీయలేదు. అలా విడదీయాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారంటే దాని వెనకాల ఏదో జరుగుతోంది. ఆ స్వామీజీ చెప్పింది అబద్ధమని నేను నిరూపిస్తాను. మీ వెనకాల ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు అన్న విషయం నేను ఖచ్చితంగా నిరూపించగలను. భరత్ గారిని చంద్రికని దూరం చేయటం ఈ ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు. మిమ్మల్ని మోసం చేసినంత ఈజీగా వాళ్ళ బంధాన్ని మాత్రం విడదీయలేరు. ప్లీజ్ చంద్రిక, నువ్వు మాత్రం నన్ను దూరం చేయొద్దు. నువ్వు లేకపోతే నేను బతకలేను చంద్రిక, బతకలేను. నీ కొడుకు కోడలి జాతకం చూసిన మొదటి రోజే చెప్పాను. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయని. వాళ్ళిద్దరి జాతకాలు 2 ధృవాల్లాంటివి. ఆ రెండూ కలిసే అవకాశమే లేదు. వాళ్ళిద్దరూ ఒక్కటైతే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. స్వామీజీ చెప్పింది అబద్ధం కాదు. ఐ లవ్ యూ చంద్రిక, ఐ లవ్ యూ సో మచ్. నన్ను క్షమించండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంకెప్పుడు నేను మీకు దూరంగా వెళ్ళను. మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను. రియల్లీ సారీ. నీకు తెలియదు వైశాలి, వాళ్ళిద్దరి కలయిక వల్ల ఒక ఉపద్రవం రాబోతోంది. ఈ ఇంట్లో ఏదో అరిష్టం జరగబోతోంది. అది ఎవరికీ మంచిది కాదు. వాళ్ళ జీవితాల్లో ఇద్దరూ కలిసి ఉండే యోగం లేదు వైశాలి. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? అదంతా పుట్టి అబద్ధం. నీకు అర్థం కాదు వైశాలి. మీ తరం వాళ్ళందరికీ మావన్నీ ఒక మూఢనమ్మకాల్లా కనిపిస్తాయి. కానీ ఏదన్నా జరగకూడదు జరిగితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. దహించిపోవా దయామయుడిలో సెగబుడితే వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు
ఏదో జరుగుతుంది. ఈ ఇంట్లో ఖచ్చితంగా ఏదో జరిగి తీరుతుంది. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా పాపా పాపా చంద్రిక నీర్జా చంద్రిక నీర్జా చంద్రిక అత్తయ్య ఏమైంది అత్తయ్య? ఏమైందమ్మా? ఏమైందేంటి? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, అందరూ పాపని అలా వదిలేస్తారా? అటు చూడండి, కరెంటు వైర్ ఎలా తెగిపడిందో. నేను రావటం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఏం నీరజా, ఇంట్లో ఎందుకున్నావు? పాపని జాగ్రత్తగా చూసుకోవాలన్న జ్ఞానం లేదా నీకు? నాకు నిజంగా తెలియదండి. పాప చంద్రిక దగ్గర ఉంది కదా అని నేను వేరే పని చేసుకుంటూ ఉన్నాను. పాప ఇక్కడికి వచ్చిన విషయమే నాకు తెలీదు. ఏంటి చంద్రిక, నువ్వేం చేస్తున్నావు? పాపని అలా వదిలేసి నువ్వేం చేస్తున్నావు? అత్తయ్య అది భరత్ గారు. హా, భరత్తో కలిసి సరదాగా టైం గడుపుతున్నావా? అది కాదత్తయ్య, అది చాలే ఆపో. కొంచెం కూడా నీకు బుద్ధి లేకుండా పోతుంది. అయినా కన్నబిడ్డను వదిలేసి పట్టపగలు భర్తతో కలిసి సరసాలు ఆడుతున్నావా? ఛీ!
కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదా నీకు? అయినా నువ్వెంతో బాధ్యత గల మనిషి అనుకున్నాను చంద్రిక, కానీ పాపని ఇలా వదిలేస్తావు అనుకోలేదు. నీకంత భారంగా ఉంటే పాపని నాకు అప్పగించాల్సింది కదా. అత్తయ్య, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అత్తయ్య. చూడు చంద్రిక, నీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఇలాంటి ఉపద్రవం ఏదో జరగబోతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. అసలు నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? భరత్తో నీకేం పని? భరత్కి దూరంగా ఉండమని నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను. అంతా తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావంటే అసలు నిన్నేమనుకోవాలి? ఐఎమ్ సారీ అత్తయ్య. సారీ సారీ అని 2 అక్షరాలు చెప్తే సరిపోతుందా? అసలు నువ్వు నాతో చెప్పిందేంటి, ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? అసలు నీకు కొంచెమన్నా బాధ్యత అనేది ఉందా? ఆంటీ, ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఇప్పుడు ఏమీ జరగలేదు కదా. జరిగాక అసలు ఏం చేస్తావమ్మా? ఏదైనా ప్రమాదం రాకముందే హెచ్చరిస్తాం, అది తెలుసుకొని మసలుకోవాలి. అంతేగాని బాధ్యతలు వదిలేసి ఇలా బరి తెగించకూడదు. ఇక నుంచి నువ్వేం పాపం చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గడుపు. పాపని నేనే చూసుకుంటాను. నీ పాప నీకు భారం అవుతుందేమో కానీ నాకు మాత్రం భారం కాదు. అత్తయ్య, చంద్రిక, ఉన్న బలంగా ఈ కరెంట్ వైర్ ఎందుకు తెగింది? అది కూడా అక్కడెలా పడింది? నిజంగానే ఆంటీ చెప్పినట్టుగానే పొరపాటున పాప కరెంటు తీగని పట్టుకొనుంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. ఎందుకు ఆంటీ ఈ విషయంలో ఇంత పట్టుదలతో ఉన్నారు? నిజంగా తన మనసుని ఎవరు ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు? ఈ ఇంట్లో జరిగేవి ఏవి న్యాచురల్ గా అనిపించడం లేదు. అంతా ఎవరు ఏదో కావాలని చేస్తున్నట్టుగా ఉంది. అసలు ఏమై ఉంటుంది? మా తనంత నొప్పిగా ఉంది, కాఫీ ఇవ్వమ్మా. అమ్మా, నువ్వు తెచ్చావేంటి? అమ్మేది? మీ అమ్మగారు వేరే పని మీద ఉన్నారు. కాఫీ తీసుకో భరత్. అబ్బా, ఏమైందో తెలీదు. మందు కూడా తాగలేదు. ఎందుకింత హ్యాంగ్ ఓవర్ అయిపోయింది? తలంతా పట్టేసింది రుద్రాణి. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందో నాకు అర్థమైంది భరత్. నువ్వైతే మందు తాగలేదు, కానీ నీకు మందు తాగిన దానికంటే ఎక్కువ మత్తొచ్చేసింది. నీకేం జరిగిందో కూడా అర్థం కావట్లేదు కదా. బాగా గుర్తు చేసుకో భరత్. నువ్వు నిన్న చంద్రిక ఇచ్చిన పాలు తాగిన తర్వాతనే కదా నీకిలా అయింది.
చంద్రిక, నిన్న నేను తాగిన పాలల్లో ఏం కలిపావు? నేనేం కలపలేదే. నిజంగా నువ్వేం కలపలేదా? లేదు. అబద్ధం చెప్తున్నావు చంద్రిక. నా దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? నిజం చెప్పు, ఏం కలిపావు? చెప్తున్నాను కదా, నేనేం కలపలేదు. ఎందుకండి నన్ను పదే పదే బెదిరిస్తున్నారు? బెదిరిస్తున్నాను? నువ్వు చేసిన పని గురించి నేను అడుగుతుంటే నేను బెదిరించినట్టుగా అనిపిస్తుందా నీకు? మీరు అలాగే మాట్లాడుతున్నారు. ఏం లేదు అంటే ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదా? ఏంటిది? ఇప్పుడు చెప్పు, నువ్వేం కలపలేదా? కలపకపోతే మరి ఇదేంటి? ఆ పౌడర్ ఏంటి? నువ్విచ్చిన పాలు తాగిన దగ్గర నుంచి నా మైండ్ అంతా పనిచేయడం మానేసింది. అసలు నా కళ్ళ ముందు నాకేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నా మైండ్ ఒక రకమైన స్టేటస్లోకి వెళ్ళిపోయింది. ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పు చంద్రిక. అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? అందులో ఆ పాలల్లో ఏం కలిపావు? నాకు తెలుసు చంద్రిక, ఇప్పుడు నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానాలు ఏమీ లేవు. నువ్విచ్చిన ఆ పాలల్లో ఏదో కలిపావు. అది తాగడం వల్లే నా మైండ్ అసలు నా కంట్రోల్లోనే లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాలేదు. మనుషుల్ని గుర్తుపట్టలేని స్టేజ్లోకి వెళ్ళిపోయాను. అసలు ఏంటి చంద్రిక ఇదంతా? ఏం ఆశించి ఇదంతా చేసావు? నిజంగా నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు చంద్రిక. ఎందుకు రుద్రాణి మీద ఇంత కక్ష కట్టావు? చేసిందంతా చేసి మాట్లాడమేంటి? నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? నాకేం జరుగుతుందో తెలియకుండా ఉండడానికి పాలల్లో ఏదో మందు కల్పించావు. రుద్రాణిని నా గదిలోకి పంపించి బయట గడియ పెట్టావు. రుద్రానికి నాకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తున్నావు. నాకు తెలుసు చంద్రిక, నేను ఆ లక్ష్మి గారి కేసు నుంచి బయటపడ్డప్పటి నుంచి నీలో చాలా మార్పులు గమనిస్తున్నాను. నీ మాటల్లో, నీ ప్రవర్తనలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అసలు నేను చూస్తుంది చంద్రికనేనా అని ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. అసలు నువ్వు చంద్రికవా, మౌనికవా? భరత్ గారు, ఎందుకలా చంద్రిక మీద అరుస్తున్నారు? చూడు వైశాలి, చంద్రిక ఎలా ప్రవర్తిస్తుందో చూడు. అది కాదు భరత్ గారు, చంద్రిక ఎందుకు ఇలాంటి పని చేసిందో నెమ్మదిగా అడిగి తెలుసుకోండి. మీరు కూడా ఇలా ఆవేశపడితే ఎలా చెప్పండి? ఎందుకు వైశాలి నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావు? కట్టుకున్న భర్త దగ్గరికి మరో ఆడదాన్ని పంపించడం ఎంత తప్పో తనకు అర్థమయ్యేటట్టు కనీసం నువ్వైనా చెప్పు. ఒకప్పుడు రుద్రాణి వేరు, ఇప్పుడున్న రుద్రాణి వేరు. ఆ విషయం తనకు కూడా తెలుసు. నిజంగా రుద్రాణి మనకి ఎంత హెల్ప్ చేసిందో మనందరికీ తెలుసు. అవన్నీ మర్చిపోయి తన మీద ఇలాంటి ఎలిగేషన్ సృష్టించడం ఎంతవరకు కరెక్ట్ వైశాలి? రాను రాను తన ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. నాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఛీ! చూసావు కదా చంద్రిక, ఈ పరిస్థితి రాకూడదని నేను ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు. చూడు, ఒకప్పుడు నువ్వంటే ప్రాణంగా చూసుకునే భరతే ఈ రోజు నువ్వు చేస్తున్న పనికి ఎంత అసహించుకుంటున్నాడు చూడు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు కావాల్సింది కూడా అదే. అది కాదు చంద్రిక. చాలు వైశాలి, నేను అనుకున్న మార్గంలోనే నేను వెళ్తున్నాను. నన్ను ఆయన ఎంత అసహించుకోవాలని కోరుకుంటున్నానో అదే జరుగుతోంది. ఇది ఇంకా పెరగాలి, నన్ను పూర్తిగా అసహించుకోవాలి. నాకు కావాల్సింది కూడా అదే.
నాకు తెలుసు భరత్. ఇప్పుడు పోయి నువ్వు చంద్రికని తిట్టేసొచ్చావు కదా, నీ మూడ్ని ఇంకా డిస్టర్బ్ చేయడమే నాకు కావాల్సింది. ఇప్పుడు నువ్వు ఎంత డిస్టర్బ్ అయితే చంద్రికకి అంత దూరం అవుతావు, నాకు అంత దగ్గర అవుతావు. నాకు కావాల్సింది అదే. భరత్, ఏంటి భరత్ ఇది? అసలు చంద్రిక ఎందుకు ఇలా చేస్తుందో నీకేమైనా అర్థం అవుతుందా? నిజంగా ఆ గదిలో నువ్వు నేను కంట్రోల్డ్గా ఉండి మెచ్యూర్డ్గా ఆలోచించాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఒకప్పుడు నేను నీ విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించానంటే దానికో కారణం ఉంది భరత్. ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వు కావాలనుకున్నాను. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. అప్పుడు అలా ప్రవర్తించానంటే దానికి కారణం కేవలం నువ్వే. కానీ ఆ తర్వాత నేను చాలా మారిపోయాను భరత్. నా దారి నేను చూసుకుంటాను అన్నాను, అయినా వినకుండా ఇక్కడే ఉంచారు. ఆ రోజు చంద్రిక కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి అంటే నా మీద ప్రేమతో అంటుందేవో అనుకున్నాను. కానీ నన్నిలా బ్యాడ్ చేయడానికే ఇదంతా చేస్తుందని మాత్రం ఊహించలేకపోయాను. నన్ను బ్లేమ్ చేస్తే తప్పులేదు భరత్, నేను పెద్దగా ఫీల్ అవ్వను. కానీ నిన్నెందుకు బ్యాడ్ చేయాలని చూస్తుంది? నువ్వంటే చంద్రికకి చాలా ఇష్టం కదా, నువ్వంటే ప్రాణం కదా. అలాంటప్పుడు నిన్నెందుకు దూరం చేసుకోవాలని చూస్తుందో నాకు అర్థం కావట్లేదు. నీకేమన్నా అర్థమైందా భరత్? లేదు రుద్రాణి, అసలు చంద్రిక ఏం ఆలోచిస్తుందో, తన మైండ్లో ఏముందో నాకేం అర్థం కావడం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఏ కారణం లేకుండా ఏ మనిషి ఏ తప్పు చేయడు. చంద్రిక మనసులో ఏదో ఉంది, కానీ అదేంటో తను బయటికి చెప్పడం లేదు. భరత్, నువ్వేమీ అనుకోకపోతే నాకొకటి అనిపిస్తుంది. చెప్పమంటావా? ఏంటో చెప్పు, పర్వాలేదు. భరత్, చంద్రిక ఏమన్నా రాంగ్ ట్రాక్లోకి వెళ్తుంది అంటావా? అదే భరత్, ఒకప్పుడు తను శివరాంని పెళ్లి చేసుకోవాలని అనుకుంది గుర్తుందా? ఒకవేళ నాకు నీకు మధ్య ఏదన్నా సంబంధం ఉందనే అనుమానం వచ్చి తనేవన్నా ఇంకొకరికి అట్రాక్ట్ అయిందా? రుద్రాణి, స్టాప్ ఇట్! నీ నోటి నుంచి ప్రేమగా వచ్చే ఐ లవ్ యూ అనే 3 పదాలు నేను వినాలి. అప్పుడు నిన్ను వదిలేస్తా. చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు చంద్రిక. ప్లీజ్ చంద్రిక, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని ఒక్క మాట చెప్పు. నువ్వు చెప్తావు, నాకు తెలుసు నువ్వు చెప్తావు. పాపకి జ్వరంగా ఉంది. సరే, ఇంతకీ చంద్రిక ఎక్కడుంది? తన గదిలో ఉన్నట్టుందండి. సరే, పాపని తీసుకో, నేను పర్స్ తీసుకొస్తాను, పట్టుకో. నీర్జా, నేను పాపని హాస్పిటల్కి తీసుకెళ్తున్నా, సరేనా? అలాగే, పదమ్మా.
ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు మేడం, అటు వెళ్ళండి. డాక్టర్ 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 ఏమైందండి? డాక్టర్, పాప కళ్ళు కాలిపోతుంది. అసలు కళ్ళు కూడా తెరవడం లేదు. సిస్టర్, పాపని వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్ళు. డాక్టర్, మీరు కాస్త ఇక్కడ వెయిట్ చేయండి. అది కదండి పాపకి. నేను చూసుకుంటాను కదా, మీరేం టెన్షన్ పడకండి. కాసేపు ఇక్కడ వెయిట్ చేయండి. భగవంతుడా, పాపకేమీ కాకుండా చూడు స్వామి. మనసులోపల భయము చూపరా, కుటిల రాతనే మార్చలేవురా. సమర భేరికే పదము దువ్వరా, హడలి శత్రువే పరుగు తీయగా. పదా పదా రణం ఇదే. ఏంటి వైశాలి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చంద్రిక, పాప కొంట్లో బాగోలేదని మీ అత్తయ్య గారు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. పాపకి బాలేదా? ఏమైంది వైశాలి? ఏమో, ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. ఒళ్ళంతా కాలిపోవటం చూసి మీ అత్తయ్య గారు కంగారు పడి పాపని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. మరి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. పాపకి ఉన్నట్టుండి అలా హై ఫీవర్ వచ్చేసరికి మీ అత్తయ్య గారు చాలా కంగారు పడిపోయారు. పాపని హాస్పిటల్కి తీసుకెళ్లాలనే తొందరలో నీకు చెప్పటం మర్చిపోయి ఉంటారు. పాప ఇందాకటి దాకా బానే ఆడుకుంది కదా, ఉన్నట్టుండి జ్వరం రావడం ఏంటి? అది కూడా హై ఫీవర్. దాందే ఉంది, పిల్లలకు ఉన్నట్టుండి అలా రావచ్చు కదా. లేదు వైశాలి, అంత సడన్ గా జ్వరం రాదు. కనీసం ఆ సిమ్టమ్స్ అన్నా ముందుగా తెలుస్తాయి. అలాంటిదేమీ లేకుండా సడన్ గా అలా జ్వరం వచ్చేసిందంటే ఎందుకో ఆశ్చర్యంగా ఉంది. ఇందాకటి దాకా నేను పాపతోనే ఉన్నాను, నాతో చక్కగా ఆడుకుంది. కనీసం తనకి జలుబు కూడా లేదు.
అలాంటప్పుడు ఉన్నట్టుండి అంత జ్వరం ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ తను ఏ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది? వెన్నెల హాస్పిటల్ అని చెప్పారు. సరే నేను వెళ్తాను. చంద్రిక, నేను కూడా వస్తాను. సరే రా వెళ్దాం. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురుపురం పాణి పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం. బాబు, పాపకి ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నారండి. పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం కాలభైరవం ఓంకారం విశ్వనాథ జనితం కాలభైరవం ఆకారం రుద్రరూప సాక్షాత్కారం కాలభైరవం ఈకారం కార్యసిద్ధి సతతం కాలభైరవం ప్రాకారం క్షేత్రపాలకం భజేహం. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక చిన్న పాపని తీసుకుని వచ్చారు. వైశాలి, అదిగో అత్తయ్య ఎక్కడున్నారు? రా.